హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ ట్యూబ్. ఈరోజు మనం జార్లెస్ ప్రీసెట్స్ గురించి చూద్దాము. అవి ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ప్రీమియర్లో డిఫాల్ట్గా కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, వాటితో పాటు జార్లెస్ ప్రీసెట్స్ అని చెప్పి ప్రీసెట్స్కి సంబంధించిన ఫైల్ ఉంటుంది. దాన్ని మనం ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవి కూడా ఇక్కడికి వస్తాయి అన్నమాట. వాటిని మనం ఒకే ఒక క్లిక్తో అప్లై చేసేసుకోవచ్చు. ఒక చూడండి, కొన్ని సౌండ్స్ అయితే ఒక క్లిక్ తోనే సౌండ్ చేంజ్ అయిపోతుంది. అలాగే మనం నార్మల్ గా కలర్ గ్రేడింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, అవి కూడా జస్ట్ ఒక క్లిక్ తోనే చేసేసుకోవచ్చు అనమాట అందులో. సో అవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూడండి, జార్లెస్ ప్రీమియర్ ప్రో ప్రీసెట్ వర్షన్ 4 అని ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడికి వస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సైట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఓకే, అలాగే కొత్తగా ఏమి ఇంట్రడ్యూస్ చేశారు ఏంటి అనేది వాళ్ళ కింద కొంత టెక్స్ట్ అయితే ఇచ్చున్నారు. ఓకే, చూడండి, ఇక్కడ మనకి చూడండి జార్లెస్ ప్రీమియర్ ప్రో ప్రీసెట్స్ వర్షన్ 4.0 అని ఉంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని అయితే మీరు తీసుకోవచ్చు. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలి అంటే, యాక్చువల్గా మీరు చూడండి, ఇక్కడ మనకి జిప్ చేసి ఉంటుంది. జిప్ చేసిన దాన్ని ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి, అన్జిప్ చేసుకోవాలి. జస్ట్ అన్జిప్ చేసుకోవాలి. అన్జిప్ చేసుకున్న తర్వాత ప్రీమియర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రీసెట్స్ అని ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ప్రీసెట్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, డెస్క్టాప్ మీద నేను ఆల్రెడీ దాన్ని పెట్టాను కాబట్టి సో మీకు డెస్క్టాప్ మీదకి వచ్చేసింది డైరెక్ట్గా ఫోల్డర్ దగ్గరికి. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఓపెన్ అనండి. ఓకే, ఓపెన్ అంటే ఇందులో చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, జార్లెస్ ప్రీసెట్స్ 4.0 అని కనబడుతుంది కదా. ఓకే, ఇక్కడ చూడండి, డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి జార్లెస్ ఆడియో టూల్స్ అని కనబడుతుంది. ఓకే, దానికి కూడా డ్రాప్ డౌన్ క్లిక్ చేయండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లిస్ట్ లాగా ఇచ్చున్నారనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో చూడండి, బ్యాడ్ ఫోన్ లైన్. నార్మల్గా నేను ఇది ప్లే చేస్తున్నాను, డిఫరెన్స్ ఎలా ఉంది. ఓకే, ఇక్కడ నేను మళ్ళీ 100 పెడుతున్నాను. ఓకే, ఇలా ఉంది. ఓకే, వాయిస్ అయితే ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను చూడండి, బ్యాడ్ ఫోన్ లైన్ అప్లై చేశాను, ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. ఒకసారి మీకు ఆ వాయిస్ అర్థమైంది కదా, వినపడుతున్నప్పుడు ఎలా ఉంది. మనకి ఫోన్ లైన్లో అంటే మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు ఎవరైతే ఎదుటి వాళ్ళు ఉంటారో మనతో మాట్లాడే వాళ్ళు ఫోన్ లైన్లో, వాళ్ళ వాయిస్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది అనమాట బ్యాడ్ ఫోన్ లైన్ అనేది. ఓకే, అలాగే చూడండి, ఒక్కసారి కంట్రోల్ జెడ్ కొట్టేసేస్తే వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఒక్కొక్కసారి 2 టైమ్స్ కొట్టాల్సి వస్తుంది, ఒకేసారి 2 టైమ్స్ తీసుకుంటుంది. సో చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఇక్కడ బ్యాడ్ స్టేడియం అని కనపడుతుంది చూడండి, బ్యాడ్ స్టేడియం, దాన్ని అప్లై చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. ఓకేనా, స్టేడియంలో మనకి ఎలా అయితే వస్తుందో వాయిస్, సో ఆ టైప్ లో చూపిస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఓకే, దాన్ని కూడా రిమూవ్ చేశాను. ఇప్పుడు చూడండి, కొంచెం వాయిస్ ని రైజ్ చేసి చూపిస్తుంది అనమాట. ఓకే, మీకు ఇక్కడ చూడండి, డైనమిక్ ప్రాసెసింగ్ అని కనబడుతుంది అదో. ఓకే, ఇందులో వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇవన్నీ అడ్జస్ట్ చేసేసి మనకి వాయిస్ చక్కగా వినపడేటట్టు చూపిస్తుంది అనమాట కంపోజర్లో. తర్వాత కంట్రోల్ జెడ్ కొడదాం ఒకసారి. ఓకే, ఇది రింగ్ అవుట్ అని ఉందన్నమాట, రివర్బ్ రింగ్ అవుట్ అని ఉంది. ఇదేంటి అంటే రీసౌండ్ వస్తుంటుంది కదా మనకి, హాల్ అనేది ఫుల్ గా క్లోజ్డ్ లో ఉన్నప్పుడు రీసౌండ్ వస్తూ ఉంటుంది. సో అలాంటి రీసౌండ్ కావాలనుకున్నప్పుడు ఇది వాడచ్చు. చూడండి, ఇది రిచ్ వాయిస్ ఓవర్. ఇదైతే చాలా చక్కగా ఉంది, నీట్గా.
ఇప్పటికి డిఫరెన్స్ ఎలా ఉంది. ఓకే ఓకే, ఇక్కడ నేను మళ్ళీ 100 పెడుతున్నాను. ఓకే, ఇలా ఉంది. ఓకే, ఇక్కడ నేను చూడండి, అది నేను మాట్లాడుతున్నప్పుడు ఇది నార్మల్ వాయిస్ అన్నమాట. 4 పెట్టున్నాను ఇందాక. ఇప్పుడు ఎలా ఉంది. చూడండి, మనకి ఒక మూవీస్ లో కానీ లేదా ఒక మైక్ లో కానీ మాట్లాడేటప్పుడు నీట్ గా వాయిస్ వచ్చింది అనుకోండి, ఎంత చక్కగా ఉంటుందో సేమ్ అంత చక్కగా అయితే ఈ రిచ్ వాయిస్ ఓవర్ అనేది చాలా చక్కగా ఉంది. ఓకే, మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చెప్పాను వాయిస్ ఓవర్, దానికి ఇది అప్లై చేస్తే కొంచెం నీట్ గా వినటానికి చక్కగా ఉంటుంది అనమాట. సో మనం దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు, ఈ రిచ్ వాయిస్ ఓవర్ అనే దాన్ని. ఓకే, మళ్ళీ కంట్రోల్ Z కొట్టి తీసేస్తున్నాను. చూడండి. ఓకే, తర్వాత సాఫ్ట్ కంప్రెషన్ అని ఉంది. ఓకే, ఇందులో కొన్ని ఎఫెక్ట్స్ అయితే అప్లై అవుతున్నాయి, కొన్ని అయితే అప్లై అవ్వట్లేదు. జాగ్రత్తగా చూసుకోండి ఒక్కొక్కసారి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కర్సర్ అక్కడ మూవ్ చేస్తున్నప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే అప్లై అవ్వదు అని చెప్పేసి ఆ చెయ్యి మీద చూడండి, మీకు నో సింబల్ అనేది కనబడుతుంది. ఓకే, అలా ఇది వాయిస్ ఓవర్ ఎన్హాన్సర్. ఇది ఓకే, ఇది అప్లై అయింది. మోడిఫికేషన్ అర్థం అవుతుంది కదా. ఇందాకది వాయిస్ ఓవర్ ని ఎన్హాన్స్ చేస్తుంది, పెంచుతుంది. ఓకే, కంట్రోల్ Z కొడుతున్నాను. ఎందుకు నేను కంట్రోల్ Z కొడుతున్నాను అంటే, ఇలా డిఫరెంట్ గా అన్ని ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, ఒకే దానికి మనకి ఏది ఏంటి అనేది కరెక్ట్ గా అర్థం కాదు. సో అందుకని నేను కంట్రోల్ Z కొట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. వాల్యూమ్ కీ ఫ్రేమ్ కిల్లర్ అనిపించింది, ఇప్పుడు కొంచెం బ్రైట్ గా కనపడుతుంది. ఓకే, ఇలా ఇలా నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఆడియోకి సంబంధించి. ఓకే, ఆడియో అయిపోయింది. తర్వాత కాంపోజిటింగ్ టూల్స్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మనకి డైనమిక్ గార్బేజ్ మ్యాట్ అని చెప్పేసి, తర్వాత 4 పాయింట్ గార్బేజ్ మ్యాట్ అని చెప్పేసి, గామా అని చెప్పేసి, హై కాంట్రాస్ట్ కీ అని చెప్పేసి ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నాయి కదా. ఓకే, చూడండి, మీకు ఇందులో ఏది కావాలి అనుకుంటే దాన్ని తీసుకోవచ్చు. ఇవేంటి అంటే మనం అడ్జస్ట్ చేసి పెట్టుకుంటాం కదా, సో వాటినే మనకి ప్రీసెట్స్ గా ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకున్నాను, ఇది టోటల్ చేంజ్ అయిపోయింది, కలర్ మేట్ లాగా. ఇప్పుడు మీకు ఇందులో ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసుకొని వాటిలో అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉన్నాయి చూడండి. ఓకే, దీన్ని అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఓకేనా, ఇది రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా మీరు కంట్రోల్ Z కొడితే ఒక్కొక్కటే పోతుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. ఒకసారి చూడండి. ఓకే, సో రిమూవ్ చేసేయండి, దీన్ని కూడా రిమూవ్ చేసేయండి. ఓకే, ఇలా చేసుకోవచ్చు అనమాట. అలాగే చూడండి, ఇక్కడ హై కాంట్రాస్ట్ అని ఉంది. హై కాంట్రాస్ట్ని తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం మోడిఫికేషన్ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఓకే, కాంట్రాస్ట్ని పెంచుకొని తగ్గించుకొని, ఓకే, టాలరెన్స్ని పెంచుకొని తగ్గించుకొని, అక్కడ చూడండి మోడిఫికేషన్ జరుగుతుంది అక్కడ మీకు ఇందులో. ఓకే, ఈ వీటిలో అయితే పెద్దగా డిఫరెన్స్ ఏం కనిపించదు. ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు వేరే ఇమేజ్ అయితే తీసుకొని చూపించేస్తాను.
ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం పెరిగి తగ్గినట్టు అయితే మీకు కనబడుతుంది. ఓకే, అలా చేసుకోవచ్చు. అలాగే ఇవి కాకుండా ఇంకా చూడండి, ఇక్కడ కింద కూడా కనబడుతున్నాయి. ఓకే, అలాగే ఇక్కడ కూడా ఉంది. ఓకే, ఇలా డిఫరెంట్గా చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కాంపోజిటింగ్ టూల్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఇంకో దాని మీద క్లిక్ చేస్తున్నాను, కెమెరా ప్రీసెట్స్ మీద. ఇక్కడ చూడండి, హ్యాండిల్ కెమెరా లాంగ్ లెన్స్ ఎఫెక్ట్ ఎలా అయితే ఉంటుందో అలా చూడండి, కొంచెం ముందుకు వచ్చింది. ఓకే, అలా ఇది స్మాల్ క్యామ్ కౌడర్. అలాగే ఇక్కడ ఓవర్ సైజ్డ్ అని ఉంది. చూడండి, లాట్స్ ఆఫ్ మూమెంట్ అన్నమాట. ఒక్కొక్కసారి కెమెరా మనం చేతిలో పెట్టుకున్నప్పుడు పిల్లలలో కానీ చూడండి ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఎఫెక్ట్ కోసం అన్నమాట ఇది. ఇది కూడా అంతే. అలాగే ఇది కొంచెం మూమెంట్ స్మూత్గా వస్తుంది. ఓకేనా? అలాగే గ్రేడింగ్, నిన్న మనం చూడండి గ్రేడింగ్ ఏంటి అంటే అంతకుముందు సేమ్ ఇదే దానికి మనం గ్రేడింగ్ చేస్తున్నాం కదా, కలర్ గ్రేడింగ్ సేమ్ అలానే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ గ్రేడింగ్కి సంబంధించిన ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిల్లో మీకు ఏది కావాలో దాన్ని వాడుకోవచ్చు. ఇది చూడండి, నిన్న మనం సాచురేషన్ పెంచాము, సేమ్ దాన్నే చూడండి ఇలా సాచురేషన్ అంటే మనం ప్రతిసారి అక్కడికి వెళ్ళి ఇక్కడ నాకు ఇంత కావాలి అంత కావాలి అనే బదులు సేమ్ ఇక్కడ సాచురేషన్కి సంబంధించి ఉంటుందన్నమాట. జస్ట్ దీన్ని తీసుకొచ్చేసి దాని మీద వేస్తే ఆటోమేటిక్గా మీకు ఎంత అయితే కావాలో అంత వచ్చేస్తుంది. చూడండి, లేదు సాచురేషన్ తగ్గించాలి, ఓకే ఇలా. అలాగే అన్షార్ప్ మాస్క్ వేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి లుక్స్ ఇక్కడ కనపడుతుంది చూడండి, ఆల్రెడీ బ్లీచ్ బైపాస్ అంటది. ఓకే, ఇలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది కూడా మనం ఎక్కడ వాడతాము, ఇది వచ్చేసేసి హర్రర్ మూవీస్లో ఫొటోస్ని ఇలా చూపించడానికి జస్ట్ సింపుల్గా అలా తీసి అలా డ్రాగ్ చేసి అలా వేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. ఓకే, తర్వాత బ్లూ గ్రీన్ షాడోస్ అంట. చూడండి పోయింది కదా. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. చూడండి, డే ఫర్ నైట్ అంట, తర్వాత డీప్ బ్లాక్స్. ఓకే, ఇలాగా చాలా అయితే ఉన్నాయి, మీరు ఒకసారి వాటిని అబ్జర్వ్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి స్క్రోలింగ్ టూల్స్. చూడండి, జస్ట్ మనకి ఫుల్ వీడియోని ఒక కార్నర్కి తీసుకొచ్చేసింది, లెఫ్ట్ లోకి. ఇక్కడ కనపడుతుంది చూడండి 33% లెఫ్ట్, ఇది 33% లెఫ్ట్ మిడిల్, 33% లెఫ్ట్ రైట్, ఇలాగా చేసుకోవచ్చు. ఇది 50% స్కేల్ డౌన్, స్కేల్. ఓకే, తగ్గించుకోవటం పెంచుకోవటం హెచ్డిలోకి. ఒక్క నిమిషం, ఓకేనా? ఇది స్కేల్ అప్ చేసుకోవడానికి UHD to 4K అంట. ఓకే,
అల్ట్రా హెచ్డి నుంచి 4Kలోకి పెట్టింది. ఇప్పుడు కంట్రోల్ Z కొట్టేద్దాము. అలాగే ఇక్కడ చూడండి కొన్ని ట్రాన్సిషన్స్ అని ఉన్నాయి, కెమెరా ఫ్లాష్. ఓకే, ఒక్కొక్కటి అయితే ఇందులో వర్క్ అవుతుంది, ఒక్కొక్కటి అయితే వర్క్ అవ్వట్లేదు. ఒకసారి అది చూసుకోండి. అలాగే ఇక్కడ కొన్ని డిఫాల్ట్ అయితే ఉన్నాయి చూడండి. ఎలెక్సా అని ఉంది, తర్వాత కెనాన్ అని ఉంది, సోనీ అని ఉంది. ఎలెక్సా తీసుకొని అప్లై చేశాను, అదొక టైప్ ఆఫ్గా చూపిస్తుంది. కంట్రోల్ Z కొడుతున్నాను. తర్వాత కెనాన్, ఇదొక టైప్ చూపిస్తుంది. సోనీ, ఓకే, ఇంకొంచెం బ్రైట్గా చూపిస్తుంది ఇది. అలాగే ఇక్కడ చూడండి మొజాయిక్ అని ఉంది కదా, ఈ మొజాయిక్లో ఎనానిమైజర్ అని ఉంది. ఏం చేసిందో చూడండి, అక్కడ ఎక్కడైతే మనకి ఫేస్ ఎక్కడైతే ఉందో ఆ ఫేస్ని బ్లర్ చేసేస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనం వీడియోస్ తీసినప్పుడు కొంతమంది చిన్నపిల్లలు కానీ లేదా కొంతమంది లేడీస్వి కానీ బ్లర్ చేయాల్సిన అవసరం అయితే వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఈ అనానిమైజర్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా బ్లర్ అయిపోతుంది ఫేస్ అనేది. ఓకే, నెక్స్ట్ చూడండి బ్యాడ్ టీవీ రిసెప్షన్. ఓకే, దాన్ని తీసుకొచ్చి అప్లై చేశాను, ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ బౌన్సింగ్ టెక్స్ట్. ఇది టెక్స్ట్ తీసుకోండి, దానికైతే బౌన్సింగ్ టెక్స్ట్ కరెక్ట్గా అప్లై అవుతుంది. ఈజీ కీ ఫ్రేమ్స్, ఇవన్నీ ఏంటి అంటే మనం ఇక్కడ కీ ఫ్రేమ్స్ తీసుకుంటాం కదా. చూడండి, ఫర్ సపోజ్ దీనికి అప్లై చేస్తాను, బట్ దానివల్ల యూజ్ అయితే ఏముండదు. ఎప్పుడైతే మనం ఈజీ కీ ఫ్రేమ్స్ అప్లై చేస్తామో, ఓకే, ఎప్పుడైతే యానిమేషన్ ఇస్తామో అప్పుడు దీనికి ఈజీగా అటు రావటం ఇటు వెళ్ళటం అని ఉంటుంది కదా టెక్స్ట్కి మనకి. సో అలాంటి వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఫేడ్ టెక్స్ట్ ఇన్ అండ్ అవుట్. ఓకే, ఇక మిగతావన్నీ టెక్స్ట్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. తర్వాత ఒపాసిటీ ఉంది. ఓకే, తర్వాత వింటేజ్ అయితే ఒకటి ఉంది. ఓకే, ఇది బ్లర్ చేసింది వింటేజ్ అనేది. తర్వాత ఆబ్జులేట్ ప్రీసెట్స్ అని ఉన్నాయి కదా, అవి కూడా చూడండి ఒకసారి. కర్వ్స్ అని, సెకండరీ అని, ఇందులో కూడా కొన్ని అయితే ఉపయోగపడుతున్నాయి, కొన్ని అయితే ఉపయోగపడటం లేదు. అంటే వాళ్ళు ఏదైతే కావాలి అనుకున్నారో ఆ ఎఫెక్ట్స్ అయితే పెట్టుకున్నారు. జస్ట్ మేట్ లాగా ఓపెన్ అవటం కానీ, కలర్ మేట్ లాగా రావటం కానీ అలా పెట్టుకున్నారు కొన్ని. ఓకే, ఇక్కడ వరకు అయితే జార్లెస్ ప్రీసెట్స్ కి సంబంధించింది ఈ వేరు. ఇవన్నీ మనం డిఫాల్ట్ గా ప్రీమియర్ లో ఉండేవన్నమాట ఇవి. ఓకే ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే తీసుకొని జార్లెస్ ప్రీసెట్స్ ని మీరు ప్రీసెట్స్ లోకి ఇంపోర్ట్ చేసుకొని మీరు ఈ విధంగా అయితే వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోమని చెప్పండి.